అవికా వైన్స్ ప్రేక్షక మహాశైలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. అలాగే కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ అభిప్రాయం ఏందే వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అనాలి. ఇంకా మన వీడియోస్ని హైప్ చేయండి దోస్తులు. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 108కి వచ్చేసాము. మరి పార్ట్ 108లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఏం కూర అండిన వేయాలా పోసి? ఏదో అండినా కానీ మా బొంబాయి చెల్లొచ్చింది అని అంటివి కదా, పోతాను లేవు గాడికి. ఏమోనే, వాళ్ళు ఏందో టెన్షన్లు ఉంటాండ్రే అంటే నేను పోయినప్పుడల్లా ఏదో ఒక కథ అవుతుంది. నాకు భయమైన నీటి ఊరికొచ్చి పాడైతన్నా. నీకే భయం అవుతుందా? ముచ్చట్ల కోసం పోతావు కదా ఊరంతా వంచడానికి. అదే ఇంత కోతలేను కానీ కిటికీలకెళ్ళి చూస్తాన్నా. మొన్ననేమో గానసూయ ఈ బేబీ ఇంటికి పోయింది. విచిత్రమైంది నాకు. అడు గానే ఉన్నాడు. మరి ఎవరు అలా భర్త అనే ఉన్నాడా? ఓ బేబీ ఇంట్లోనే ఉండే, నేను చూసిన అడుపోంగా. గిమెకు తెలిసేయింది అనసూయకు. ఏ తెలది, అది ఎన్నడు ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళది. ఎప్పుడుగా బేబే వాళ్ళ ఇంటికి పోతుండే గాని ఇది ఎవ్వరి ఇంటికి పోదు. బర్రె లెక్క తినుకుంటా వంటది. ముచ్చటకు అందరు వాళ్ళ ఇంటికే రావాలి. మళ్ళా షాయ బొట్టన్న పోయేది. నాకు ఫోన్ చేసి మరి రాయే చిన్నత్త అని పిలుస్తుంది. నిన్నెందుకు పిలుస్తుంది? గదేనే ముచ్చట పెడదాం రాయే అని పిలుస్తుంది. ఇంత షాయ నీళ్ళన్న పోయేది కానీ ఇవైతే జోరు. కానీ అది మాత్రం ఎవ్వరి ఇంటికి పోదు, ఇంట్లోనే తినుకుంటా వంటది. మరిగా బేబీ ఇంటికి ఎందుకు పోయింది? తెలిసిందేంది అలా ఆయన నిన్నే ఉన్నాడని? ఏమోనే అంటే నాకు గదే విచిత్రం అవుతుంది. నేను ఇక జప నేను పేలాలు బుక్కి చూద్దాం వాళ్ళ ఇంట్లో ఏమవుతుందో అని ఇక బేబీ ఇంటికి ఉరికిన. ఇట్లా పోతామని ఇట్లా రెడీ అయిన కథం అది మళ్ళీ పిరో అని ఉరుక్కుంటా వస్తుంది అనసూయ. నేను కొంచెం ముందు పోయినప్పటికీ నాకు తెలుస్తుండే విషయం ఏందో. వాళ్ళ ఇంట్లో ఏమైతే నీకెందుకు? మరి నీకు గంతాపతి ఎందుకు కాబట్టి? ఆగో ఆపతి ఏంది ఆపతి తెలుసుకోవద్దా ముచ్చట? ఆగో చూడాగో నీ మొగుడు ఫోన్లో చూస్తాడు ఆపతి కామన. ఎందుకు చూస్తాడు? ఇది కూడా గంతే ఆపతి. ఏమైనా నా మొగుడు అంటావేంది? నీకు కాదా మొగుడు? నాకు ఒక్కదానికి మొగుడైందా? ఇక నీ ఇంట్లోనే ఉండబట్టే కదా బావా నువ్వే తిరగబడితివి అని వెనుక నన్ను చూస్తాండా గంతాండా. ఇక నాకు ఇటు బేబీ దాని ఇంటికి అన్నా ఇటు అనసూయ దాని ఇంటికి అన్నా అర్థం కాలేదంటే ఇక బేబీ ఇంటికి పోతే ఏమన్నా అర్థమవు కావచ్చు. నేనేం చేసినా నా పిసపాడుగాను అనసూయ దాని వెనకాయ ఉరికిన. మరి ఏమంటాంది చూసినావా? ఏడా ఇగో నీ బావగాడు వచ్చి నాకు కొన్ని మంచి నీళ్లు తెచ్చిస్తావా, గొంత ఆరకపోతుంది, కుతికే పడుతుంది, నాకు జ్వరం వచ్చింది అని ఆపసోపాలు పడబట్టే. నేనెటు పోతి? మా ఇంట్లో లేవా నీళ్ళు? నిన్నే వచ్చి అడిగిందా? నువ్వు మంచి నీళ్ళు ఎత్తుకరాడానికే పోయినవట, ఇంత బొట్టు లేదట. నన్ను వచ్చి అడిగే నేను మళ్ళీ ఇంటికి వచ్చి తాళం తలుపులు తీసి నీళ్ళు ఇత్తి జ్వరం వచ్చి పానం పోయినట్టే వేసిండు. చూడు ఇప్పుడు పోన్ ఎట్లా చూస్తాడు. అయితే తీయలేవు. నీకు మొగుడు పానం కన్నా ఎక్కువ వాళ్ళ ముచ్చటేనా? మరి చూడలేవో ఇప్పుడు ఫోన్లు ఎట్లా చూస్తాడో. పానం పోయినట్టే వేసిండు. గొడిసేపు ఆవుతేమో నువ్వు వచ్చి ఇయ్యకపోదువా? గాడ ముచ్చట అంత వాయే. ఇంటికి పోయి చూస్తేనేమో మంచిగా చేపల కూర తింటాంది. గది నన్ను రమ్మనలేదు, తినమంటలేదు కానీ లపలప మింగుతాంది. ఇక నాకేంత ఎట్లో అనిపించి సప్పుడే వచ్చిన ఇంటికి. నీకింత పెట్టమని అడగకపోయినావు? మరి రోజు రమ్మన్నదేమో ఈ బొంబాయి చెల్లె. ఏమోనే గవాళ్ళు కాననే వాళ్ళు లేరు. గది ఉంటే మావోదు. ఇది ఒక్కతి ఉన్నప్పుడు పోతే అది ముఖం మీదనే తలిపేసి వెళ్ళగొడుతుంది. నీకు తగ్గట్టే ఉన్నది అనసూయ. ఇక మళ్ళీ ఆడేం అర్థమవుతలేదని ఈడికత్తి బేబీ ఇంటికి పోతే వాళ్ళు మంచిగా సుక్క వక్క మందేసుకొని తాగుతాండ్రు. నాకు ఇటు చూస్తేనేమో చేపలు, అటు చూస్తేనేమో సుక్క మందు. ఇక నాకు ఏడ మనసున పట్టలే. సప్పుడేకి ఇంటికి వచ్చి పండుకున్నా. తిన్నావా లేదా మరి? తిన్నా. గమంగమ్మోళ్ళు పెత్తరమాస అని నన్ను పిలిస్తే పోయి తినచ్చిన.
పోయి తినొచ్చినా ఇది చేపలు తింటాంది, అది బొక్కలు తింటాంది, మందు తాగుతాంది అని చూసొస్తానవా? ఇక మరి ఆడికి ఈడికి తిరిగేసరికి కడుపులున్నది అరిగేపాయే. అవునే గోసి. ఏమైతుంది? ఒత్తొత్తి వలక పడుతుంది గోసి అని. నీకేమైతుంది లావిడికానా? నా బావ నన్ను పిలిస్తే. నీ బావనే నిన్ను పిలుస్తాండు పో అంటన్నా పో. ఏంది బావా? అబ్బో ఇక కొత్తగా పెళ్ళయింది, వీళ్ళు బావ మరదల లెక్కనే చేయబట్టే. నీకు దసరాకు గిసొంటి అంగి కొని అన్నానే. ఏది బావా? ఇగో గి చూడు గిది. అబ్బో ఈడు అంగే కొనిస్తాడట ముండ కొడుకు. నాకైతే ఒక్క నాడన్నా గీ నైటి పేగన్నా కొనియాడే గాని. షీ ఇక చిన్న అంగెట్లున్నది బావా, అద్దు చీరనే కొను. మరి గిది చూడే పడు చీర కొని అన్నా. పడు చీర కొనిస్తాడట, పడు చీర. నాకు వట్టి రైకాకై దిక్కులేదు, దానికి పడు చీర కొనిస్తాడట. ఏమో అంటాన్రు. ఏం లేదు, నీ గురించి కాదు. దొంగముండది నా మొగుడిని దానికి తిప్పుకున్నది. ఆడు పట్టు చీరలు అన్ని కొనిస్తాండు, ఇక నీ గురించి కాదని మాట తప్పెత్తాంది. ఇగో గిది తీసుకోయే, మంచిగా ఉంటుంది నీకు, తెల్లగా ఉంటావు, ఇది వేసుకుంటే మంచిగా ఉంటావు. ఏ బావా, నాకు దీనికన్నా గదే నచ్చింది మస్తు, పింక్ కలర్ది. ఏ ఊకేగా పింక్ ఏం వేసుకుంటావి, గిది వేసుకో, ఎర్రది మంచిగా ఉంటావు. అబ్బా నాకు పింకుదే కావాలి బావా. ఇంకుది కావన్నట దీనికి, బొంకు మొకపు దానికి. మరి రెండు కొనిత్త తీయే. ఓ రోజు బతుకమ్మ రోజేమో ఎర్రది వేసుకో, దసరా రోజేమో పింకుది వేసుకో. అబ్బా నా ఊకే ముక్కును ముట్టకు బావా. ఏ నీ ముక్కు ఎంత మంచిగా ఉంటుంది, మంచిగా అత్తది ఇట్లా దొండపండు లెక్కని. దానికి లేదా బావాగా పోసేదానికి? లేదు, దానికి ముక్కేడ పాడైంది, ముక్కే దిక్కు లేదు. నీకు ముక్కున్నదనే కానీ నేను లవలబడితి. మరి ముక్కుకు ముక్కెర చేయించుతా అన్నావు కదా బావా, ఎప్పుడు చేయించుతావు? చేయించదాంతి దానికి ఏమున్నది, గండ్లా డేమండులా ఆఫర్లు ఉన్నాయట. నీకు డేమండు ముక్కు పుడక చేయించుతా, సరేనారా? సరే బావా, మనం లోపలికి పోదాంపా, కదన్నీ వింటాంది. ఏ ఇంటినంతి మనకేంది. ఇగో చూడుకి జోకు చూడి ఎంత మంచిగా ఉందో. అవును బావా, మస్తు జోకున్నది. ఇక ఇకలు పకపకలు ఇళ్ళ బొందలు పెట్ట, ఇళ్ళ నెత్తుకపోను మంచి ఇంటి బయట కూసోని నా ముందటనే సరసాలాడుతాండ్రు. అగో చూడు, దాని మీద వాళ్ళు కాలేసిండు, కాలేసి దానికి జోకులు చూయించుతాండు. ఇదేమో కిల్ల కిల్ల నవ్వబట్టే. పడు చీరలట, అంగులట, మంచిగానే ఉన్నది మీ భాగవతం. మీ భాగవతం నక్కలెత్తుకపోను. ఎన్నడో ఒకనాడు మీ సంగతి చెప్పకపోదునా, మీ తాట తీయకపోదునా? నవ్వుకోండి నవ్వుకోండి, మీ నవ్వుకు జట్టలు పుట్టని. ముందు నన్ను పెళ్లి చేసుకొని నన్ను ఇడిచిపెట్టి దాన్ని బట్టి నా ముందటనే కిలకిలలు కలకలలు. నన్ను గిడ ఉంటారు దాన్ని వేసిండ్రు. గా దేవుడు ఎట్లా సహిస్తాడో ఏమో ఇవన్నీ చూసుకుంటా. అల్లుడేంది బిడ్డ గింత అంతే పట్టుకపోతాండు టిఫిను. నేను పెడితే నిన్ననేమో మొత్తం ఇడిచిపెట్టుకొని వచ్చిండు. ఇవాళనేమో అత్తమ్మ గంతగానం పెట్టకుండాని సగం అల్లనే వేరేసిండు. గట్లనే ఎత్తాడమ్మా, చూసినావు కదా ఎట్లున్నాడో బక్కగా. ఎంత ఇష్టమైనదున్నా గింతంత గింతంతే తింటాడు. అదే మేరుకుంటా తినడు బిడ్డ. మగవాళ్ళు అంటే మంచిగా తినాలి, గట్టిగా ఉంటారు. ఎట్లున్నాడు అంత బక్కగా పిల్లగాడు? రాను రాను అంతేటో అవుతాడు. నువ్వు ఎన్ని అన్నాను తినడు. బలవంతంగా పెడితే చంపిస్తావని అన్న అంటాడు. ఏం చేస్తావు చెప్పు? పొద్దుగాలంటే పోతాడు, రాత్రి దాకా అన్నే ఉంటాడు. ఎట్లా శాతం అవుతుంది బిడ్డ? పొద్దుగాల మంచిగా తింటాడా అంటే గట్ల తినడు. రెండు ఇడ్లీలు చిన్న చిన్నవి తిన్నాడు పోయిండు. ఇడ్లీలు 2 తిన్నాడు. ఇంకా నువ్వు ఉన్నావని ఏదో మొహమాటానికి తింటాడు ఇంత. దోశనైతే ఒకటే తింటాడు. పెసరట్టు వేస్తే ఇంత అంత తింటాడు, అందులో ఇంత వక్కి ఇడిచే పెట్టిపోతాడు. అన్నీ గట్లనే. మళ్ళీ వంకలు పెడతాడు, ఇది మంచలేదు అది మంచలేదు, ఇది టేస్ట్ కాలే అది టేస్ట్ కాలే అంటాడు. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ అవ్వ ఎప్పుడో ఏందో వేసిందట, ఇక దాన్ని వాళ్ళు ఇస్తా ఉంటాడు వచ్చి. మా అమ్మ వేసింది ఎంత కమ్మగా ఉన్నది, నీకు అట్లా వేయరాదు అంటాడు అమ్మ. ఇక తల్లి ప్రేమతోటి పెట్టేసరికి అది టేస్టే మారిపోతుంది కావచ్చు. ప్రేమ కాదు మన కదమ్మా, ఎప్పుడు పోనేపోడు కదా. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పోయినప్పుడు తింటాడు, కమ్మగా అనిపిస్తుంది. ఇక మా అమ్మ వేసిన టేస్ట్ ఏడరాదు అనుకుంటాడు. ఎందుకు బిడ్డ పోడా?
పోడు. వాళ్ళు రమ్మన్నారు లేదు. ఈయన ఎప్పుడన్నా పోతే మేము లేము, ఈడ లేము, గటు పోయినాం గిటు పోయినాం అంటారు. కావాలని చెప్తారో మరి నిజంగానే పోతారో. అలా తిరుగుడు పాడుగాను, అది ఏం తిరుగుడో ఏమో. ఈ ఏజ్లో గంతగానం ఎట్లా తిరుగుతాండ్రో ఏమో వాళ్ళు. నాకైతే ఏడుకన్నా పోయొస్తే అవ్వ కాళ్ళు చేతులు గుంజుకపోతాయి. అంటే 2 రోజుల దాకా జ్వరం వచ్చినట్టే అవుతుంది బిడ్డ. మనకేమో గిట్లా, వాళ్ళేమో తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి ఏం తక్కువైందమ్మా? ఏమైనా పైసా తక్కువనా ఏమన్నా? తిరుగుతారు, ఏడబడతారు, హోటల్లో తింటారు, మళ్ళీ తిరుగుతారు. నువ్వు అట్లుంటావా? ఏడికన్నా పోతే తిండే పట్టదా నీకు? ఏనగ్గ హోటల్లో బీటల్లో తినబుద్ధి కాదు బిడ్డ. మంచి ఇంటికి వచ్చినాక మళ్ళీ వండుకొని అమ్మాయి తింటేనే మంచిగా నిద్ర పడుతుంది. అదే మరి వాళ్ళు ఏడబడతాడ తింటారు కాబట్టి తిరుగుతారు. ఏగ ఇంట్లో తిన్నది ఏడికన్నా పోతే బస్సులలో అంత వాంతికి వచ్చినట్టు అవుతుంది. ఇక హోటళ్ళల్లో తింటేనైతే నాకు అంతా ఓకారం వస్తుంది. బేగు తీసిన కొద్దిగా అదే వాసన కొడుతుంది అంత నూనె. ఇక కొందరు మనుషులు గట్లనే ఉంటారమ్మా. అయితే ఈ పిల్లగానికి ఇక తల్లి చేసినవి మంచిగా ఉంటాయి అట్లా. ఆవు ఎప్పుడు కదేనమ్మా, మా అమ్మ గిట్ల ఎత్తుండే, మా అమ్మ గట్ల ఎత్తుండే, నీకైతే గట్ల ఏరాదు గిట్ల ఏరాదు అంటాడు. ఇక వట్టప్పుడు ఎప్పుడు వంట గురించి ఎప్పుడన్నా మాట్లాడితే నాకు సుర్రుమని లేస్తుందమ్మా. మళ్ళీ వాళ్ళ అమ్మదే తీసుకొచ్చి కంపేర్ చేస్తాడు కావచ్చు, అందుకే నన్ను ఇట్లా అంటాడు కావచ్చు అని మండు కత్తది. ఇక కథం కొట్లాడదాం. గట్ల ఎందుకంటావు బిడ్డ? ఆయన ఎందుకంటాడో ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకుంటా. వాళ్ళ అమ్మ జోలు తీస్తే తిడతా అని తెలుసు కదా, చెప్పాడు నలికుట్లోడు. ఇక ఆయన ఏది మాట్లాడినా వాళ్ళ అవ్వనే ఏం నూరిపోసిందో, వాళ్ళ అవ్వేం చెప్తాందో అని నాకు మంట ఉటుకత్తది. మీరిద్దరు కొట్లాడతారా? కొట్లాడతాం, మళ్ళీ తెల్లారు మళ్ళీ మాట్లాడుకుంటాం. మీ అత్త ఏంటి బిడ్డ? నేను మొన్న ఫోన్ చేస్తే ఎత్తుతానన్నలేదు. ఈ పాపం పాడుగాను. మళ్ళా చేసినా బాగానే, చేయకున్నా బాగానే. మళ్ళీ తెల్లారి చేసినా మా ఆయన ఎత్తుతలేదే. ఎందుకు ఎత్తవే అమ్మ నువ్వు? మరి పట్టించుకునే వాళ్ళ గురించి నీకు ఎందుకు చెప్పు? వాళ్ళకు మనం అంటే ఇదే లేదు, ఎందుకు వాళ్ళు వెనుకబడు? గట్లుంటుందా బిడ్డ? పిల్లనిచ్చిన కాడ మాట్లాడాలి. వాళ్ళు ఎట్లా చేసినా మనం మంచిగా ఉండాలి. వాళ్ళ ఆయన నిన్నేడ బాధ పెడతారో అని నాకు భయం. బాధ పెడతాడు. ఏమంటాడు షరతు? ఏమన్నా అంటే సపరేట్ ఇంటికి వచ్చేస్తా నేను విడిచిపెట్టి. గదే బాధ బిడ్డ. నాకేమో 3 ఆడిపోరగానిలేనే, ఒక కొడుకు లేడు, ఏం లేడు. మేమేమో ముసలోళ్ళమైతిమి. గిట్లేమన్నా కొట్లాడితే చేస్తే ఇంటికి వస్తే ఎవరు చూసుకోవాలి బిడ్డ మిమ్మల్ని? మేము పోతే ఏమోనే అమ్మ, అంత పిసపిస మాట్లాడుతావు నువ్వు. కొడుకుంటే ఆడు చూసుకుంటాడా మమ్మల్ని? అంత సీన్ లేదు. ఇవాళ రేపు కొడుకులు తల్లిదండ్రులనే చూసుకుంటలేరు. ఈ అక్కలను చెల్లెల్ని చూసుకుంటారా? ఎట్లా కాదు బిడ్డ, మీకు ఇంత ధైర్యం ఉంటుంది. నా అన్నున్నాడు, నా తమ్ముడు ఉన్నాడు, నా ఏం కానీ బలగం ఉంటుంది. బలగం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఎంతమందిని చూస్తలేమమ్మా? ఎవడన్నా పట్టించుకుంటా అంట అన్న తమ్ముడు? పెళ్ళి అయితే కథ వాళ్ళెవరో వీళ్ళెవరో రాఖీలు కట్టడానికి కూడా రమ్మంటలేరు అక్కల్ని చెల్లెల్ని. పెళ్ళి కాకముందు వరకే అమ్మ, పెళ్ళి అయితే కథం. మరి ఎందుకు ఇట్లా తయారవుతారు బిడ్డ ఆడిపోరగాళ్ళు? ఏమోనే అమ్మ, మనం ఆడవాళ్ళం అయితే వాళ్ళు కూడా ఆడవాళ్ళే అవుతుంది. మనం ఒకటి వాళ్ళోటి ఏందో ఏందో. మీ అత్తనైతే మంచిగానే ఉంటుంది కదా బిడ్డ? సంతోషంగానే అయితే ఉన్నది కదా నువ్వు కడుపుతోటున్నావని? అసలు నేనే ఎందుకున్నానా అనుకుంటారమ్మా వాళ్ళు. ఇక నా కడుపులో పిల్ల గురించి ఆలోచిస్తారా వాళ్ళు? గదేంది బిడ్డ అట్లా అంటావు? నీ పిల్ల అంటే వాళ్ళ కొడుకు పిల్ల కాదా? వాళ్ళ వంశమేనా? వాళ్ళకు వంశం వద్దు ఏమద్దమ్మా. వాళ్ళు ఏం మనుషులు ఏమో. ఒక్కొక్కసారి రాణిని చూస్తేనే మంచిగా అనిపిస్తుందమ్మా. వాళ్ళ అత్త మాటన్నా చేసినా ఇంట్లోనే ఉంటారు, గలగల గిలగిల మాట్లాడుకుంటుంటారు. నా బతుకు ఇవ్వలేరమ్మా. ఉంటారు దాన్ని నేను ఏమంటారు దాన్ని ఇది వాళ్ళు ఉంటారు రపరప. ఏమో అమ్మ, కనీసం ప్రెగ్నెంట్ అయినా ఒక్కసారి కూడా ఫోన్ చేసి ఎట్లున్నావే, ఏం తిన్నావని కూడా అడుగుతలేదు. ఏ బిడ్డ గట్లా బాధపడకు నువ్వు. ఏం బతుకో ఏమోనే అమ్మ. నువ్వేమో పెళ్లి చేసి నన్నిడికి పంపినావు, నాకిడ ఇవ్వలేరు. నువ్వు అందరం లేమా బిడ్డ? ఏం పెడతావు? ఆపు. కాదమ్మా, నేను ఫోన్ చేస్తే కూడా ఎప్పుడు ఎత్తనే ఎత్తారు. నేను మనిషినే కాదమ్మా. అలా నేను ఇంతవరకు ఒక్క మాట కూడా అనలే. అట్లాంటప్పుడు ఆయనకి ఎందుకు పెళ్లి చేసిండ్రు అసలు? కొందరు గట్లనే పాడేస్తారు బిడ్డ, అలా గురించి పట్టించుకోవద్దు. నువ్వేడు పాపు. గవాళ్ళ కోసం నీ కడుపులో ఉన్న పిల్లని బాధ పెడతావా చెప్పు? ఆపినవలేదా? మస్తు బాధ అవుతుందమ్మా. ఒక్కదాన్నే ఉంటా. ఈయన పొద్దుననంగా పోతాడు, రాత్రి వస్తాడు. ఆయనతో రాని ఒక్కటి నన్ను ప్రేమగా చూసుకుంటుందమ్మా. తిన్ననా లేదా, పన్ననా, చేసినా అని. లేకపోతే నన్ను పట్టించుకునే నాదుడే లేడా.
వద్దు బిడ్డ, వద్దు ఏడోకు. నేను లేనా బిడ్డ, వద్దు, బాధపడద్దు. నేను లేనా? నేను బతుకున్న రోజులు నేను చూసుకుంటా. నీకు అక్కలు లేరా బిడ్డ? 2 అక్కలు ఉన్నారు మంచిగా. వాళ్ళేమన్నా నా దగ్గర ఉంటారా అమ్మ? ఎప్పుడో పండుగకో పబ్బానికో కలుగుతారు గంతే ఒకరోజు. నువ్వే గంత బాధపడితే మరి మీ ఆయన ఎంత బాధపడతాడు పిల్ల? మీ ఆయనను మంచిగా చూసుకోవాలి నువ్వే. ఆయనకేందమ్మా, ఒక్కడెప్పుడోసారి పోతాడు వస్తాడు వాళ్ళ అమ్మల దగ్గరికి. రోజంతా ఆఫీసులు ఉంటాడు, ఫ్రెండ్స్ ఉంటారు. నీకు మంచిగా బంగారం లాంటి రానున్నది. జీవితాంతం మంచిగా కలిసి ఉండండి మీరిద్దరు అక్క ఇళ్ళ లెక్క. అల్లుడు కూడా మంచిగా చూసుకుంటాడు కాదు బిడ్డ. పాపం నేను వచ్చేసరికి వంటలు చేసి టిఫిన్లు చేసి చేయి కాల్చుకున్నాడు పాపం. ఈయన మంచోడే అమ్మా, ఈయనని మంచోడు కాదంటలేను. పాపం ఇంకా పిల్లగాడు బంటే అమ్మ. ఇంకా పిల్లగాడైతే అసలు ఆయనకు నాకేం సంబంధం? ఎంత మంచిగా చూసుకుంటాడో నన్ను వదినే వదినే అని. మరి ఇంకేంది బిడ్డ, మీ చుట్టూ ఇంతమంది ఉన్నారు, ఎందుకు బాధపడతాను? ఏందా అమ్మ, నేను పిసాని కాకపోతే ఇంతమంది ఉన్నారు నా చుట్టూ, వీళ్ళందరూ ఉండా కూడా గా బిచ్చగాళ్ళ గురించి ఆలోచించుతానా. మరి ఇంకేంది బిడ్డ, వాళ్ళకు గదే గతి పడుతుంది, ఆగలేవు. ఇట్లా కడుపుతోటి ఉన్నామే నువ్వు ఏడిపిస్తానంటే పురుగులు పట్టిపోతారు. ఒక్కొక్కరు కడుపుతోటి ఉంది నా కోడలని ఎంత సంతోషపడతారు. ఫోన్ కూడా లేపుతలేరంటే ఏంది? వాళ్ళు ఏం మనుషులు? వాళ్ళని ఎత్తుకపోను, వాళ్ళ పీనిగెళ్ళ. ఏం తిడతావమ్మా, పోని తిట్టకు. అరే నా బిడ్డని గంత గోస ఉంచుకుంటాను. వాళ్ళని లేవట్టెత్తయ్యా. ఏ తిట్టకమ్మా, సరే తింటే బాధపడతాడు. అట్లాంటి ఇట్లా అంటావు, ఇట్లా అంటే అట్లా అంటావు. నిన్ను బాధ పెడతా నాకు బాధ కదా మరి? వాళ్ళు ఏమన్నారమ్మా నన్ను? ఏమన్నా అన్నారా? ఎందుకు తిడతాను? ఏమన్నా అన్నా బాధనే, ఏమనకున్నా బాధనే. మరి వాళ్ళు అసలు నా ఇంటికి ఎత్తలేరు, నా జోలికి ఎత్తలేరు. నేనేమన్నా వాళ్ళకు వండి పెడతానన్నా? రాని లెక్క సాకిరి ఎత్తానన్నా? నన్ను ఏం గోస ఉంచుకుంటాను వాళ్ళు? వాళ్ళ దారిలో వాళ్ళు ఉన్నారు. మరి ఇంకేందిగా, నీదైనా ఏమనుకోలేవు. ఇప్పుడు మీ అక్కల్ని చూస్తలేవా ఎట్లా గోస ఉంచుకుంటారు వాళ్ళ అత్తలు? ఇంటి నిండా జనాలే పాడవుతారు ఏ అక్కింటికి పోయినా. నువ్వు చూడు, మంచిగా ప్రశాంతంగా ఒక్కదాని ఎంత మంచిగా ఉన్నావు. ఏదంటే గది చేసుకోవచ్చు నువ్వు. వాళ్ళకి స్వతంత్రం ఉంటుందా బిడ్డ? ఇక నీ దోస్తునే చూడు, రానిని మీ అక్కల్ని చూడు, వాళ్ళకి ఏ స్వతంత్రం ఉండదు, ఏం చేసుకోరాదు పాపం. నాకు గదే పిసమ్మ. వాళ్ళకేమో విడిగా ఉండాలి, మంచిగా వేరే కాపురం పెట్టాలని ఉంటుంది. నాకేమో అందరితోటి కలిసిమెలిసి ఉండాలని ఉంటుంది. అని మొకంతి అట్లున్న వాళ్ళకి ఇట్లా అనిపిస్తుంది, ఇట్లున్న వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. నువ్వు మీ అత్త మామ వచ్చి నీ దగ్గర ఉంటే 4 రోజులకి విక్కత్తావు. నేనేం విక్కరాను, నేను మంచిగా చూసుకుంటాను. మా చెప్పినవు తీ, అందరు ఆడవాళ్ళు గట్లనే అనుకుంటారు నేను మా అత్త మామని మంచిగా చూసుకుంటా అని. లాస్ట్ కాల్ వచ్చినాక ఇలా రోగం తిరుగుతుంది, అప్పుడు ఏరే కాపురం అని కథం మొదలు పెడతారు. ఇక ఏందో చెప్పుకొస్తాను సపడే కవాండు. నువ్వే గుర్తు చేసినావు అసలు వాళ్ళ గురించి. ఎవ్వా, నేను ఎప్పుడు గుర్తు చేసిన బిడ్డ? నువ్వే గుర్తు చేసుకుంటే ఏడబడుతుంది. నేనేం గుర్తు చేయలే. నేనుంటే నాకు ఇంతగానే పెడతాను వాళ్ళని తలుసుకుంటా. నేను లేనప్పుడు ఎంత పెడతావు చెప్పు? మంచిగా కడుపుతోటి ఉన్నప్పుడు భగవద్గీత ఓటి మంచిగా చదువుకోవాలి. రామాయణాలు మహాభారతాలు ఇట్లాంటివి మంచిగా పుస్తకాలు చదువుకుంటా మంచిగా నిద్రపోతే పుట్టేటోళ్ళకి అన్ని మంచి గుణాలు వస్తాయి, మంచిగా బలవంతులు అవుతారు. ఎప్పుడు ఏడ్చుకుంటా తుడుచుకుంటా మా అత్త గిట్లా మా పిత్త గిట్లా అనుకుంటా కూర్చుంటే ఆ పుట్టేటోళ్ళు కూడా నీ లెక్కనే ఏడ్చుకుంటా తుడుచుకుంటూ ఉంటారు. ఇవాళ రేపు చూస్తలేవా పొరగాళ్ళను? డిప్రెషన్లు మన్ను దుబ్బలు అనుకుంటా గిందుకే అన్ని. మనకేమన్నా మంచి మంచి కథలు చెప్పచ్చు కదమ్మా. ఈ దిక్కుమాల ముచ్చట్లు ఎందుకు పెడతాను నాతోటి? ఏదో గట్లా మాట్లాడతా అన్న టైం పాస్ అవుతుందని దానికి ఏడవనే పట్టే పిల్ల. నిజంగా అమ్మ, బంటిని చేసుకునే పిల్ల ఎంత అదృష్టవంతురాలో. ఇక మళ్ళా గా పిల్ల మీద ఏడబడితేవా? నేను గట్లా అంటలేను. బంటి గంత మంచోడే పిల్లగాడు. నన్నే వదినే అని గంత మంచిగా చూసుకుంటాడు తల్లి లెక్క. ఇక పిల్లాన్ని ఎంత మంచిగా చూసుకుంటాడు చూడిగా. కొందరు ఉంటారు బిడ్డ, మస్తు అమాయకులు ఉంటారు పాపం. వాళ్ళ నాడిచ్చేటోళ్ళు దొరుకుతారు. ఇక అట్లాంటి వాళ్ళకు మంచోళ్ళు దొరకాలమ్మా, లేకపోతే ఆ దేవుని మీద ఉన్న నమ్మకమే పోతుంది నాకు. మా దొరుకుతారు. మనం చేసుకున్న కర్మాలు కూడా ఉంటాయి రాసిపెట్టి. మనం మంచి కర్మాలు చేస్తే మనకి జన్మలకు అట్లుంటుంది. నువ్వు ఏ జన్మలు ఏం పాపం చేసుకున్నావో ఏమో, నీకు ఇట్లాంటి అత్తవా వాళ్ళు దొరికిండ్రు. అమ్మ ఇగో నేను మళ్ళీ ఎడితే చెప్తానా? మళ్ళీ ఎడతా అంటానా? సరే మరి ఏ జన్మలా ఎంత పుణ్యం చేసుకున్నావో ఏమో, నీకు ఇట్లాంటి మొగుడు ఇట్లాంటి బంటి వాళ్ళందరూ దొరికే. మురళి, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను మురళి నేను. థ్యాంక్ యూ సో మచ్.
నీకోసం ఎంత ఎతికినా తెలుసా బేబీ? నువ్వు చెప్పకుండా ఎటు పోయినావు? నువ్వు అస్సలు ఏడవకు మురళి. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది మురళి. ఏడవకు, లేచి పైన కూర్చో. నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు బేబీ? మురళి, ఇంకోసారి నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వెందుకు ఏడుస్తున్నావు? లేవు మురళి. అది లేవు లేవు అన్న కొద్దీ దాని మీద వండి ఓ ఓ అని ఒరబడితే బరగొంత వేసుకొని తన్నుడు దాంతో వెనక నుంచి లేవు మురళి. ఐ లవ్ యూ. అవ్వా అవ్వా అవ్వా, నా మొగ్గుని మీద వంట పెట్టుకొని ఆ లవ్ అంటాంది ఇది. ఐ లవ్ యూ టూ బేబీ. ఏడవకు మురళి. అవ్వా, ఈడు కూడా లవ్ టూ అంటాడు. నన్ను ఎన్నడన్నా అన్నావురా లవ్ టూ అని. అది నా కొడుకును లవ్ యూ అన్నది కాబట్టి వాడు కూడా లవ్ యూ టూ అంటాండే. నువ్వు ఎన్నడన్నా చెప్పినావే ఆయనకి నిన్ను కూడా లవ్ టూ అనడానికి? అవ్వా అవ్వా అవ్వా, లవ్వులట లవ్వులు. ముసలి కన్నీళ్ళు ఎట్లా కడతాండ్రు చూడు ఇద్దరు. అవ్వా, ఈ పిల్ల ఏడుకోయిందోనని ఎంత టెన్షన్ పడి సచ్చినా ఆడేమైపోతాడో ఆడేమన్నా అయితే ఇది ఎట్లనో ఇలా కుటుంబం ఎట్లనో అని ఆలోచించి మైండ్ హీట్ ఎక్కింది. అందరు ఇంట్లోనే ఉన్నారు, ఈయనే ఉన్నారు, ఏమన్నా వేసుకోండి మీరు. ఇక తన్నుకోండి, సావండి, కొట్టుకోండి, నాకు సంబంధం లేదు. ఇక అందరు ఒక గుటికి ఏరాలనుకున్నా చేరిండ్రు. ఇక కొట్టుకొని సావండి, ఏమన్నా వేసుకోండి, నాకు సంబంధం లేదు. ఇక అగో అదినే అలా పడుతుంది. ఏందే, ఏం చేయాలి? నాకు వశపడతలేదు. నేను సపరేట్గా లోపలికి పోయి వండుకుంటా. వండుకుంటావా? మంచుకున్నావు అదినే. నువ్వు గిడ పంచాయతీ తెలిసింది వంటావు, నేను నిన్ను వండనిస్తాను. చాలా ఎందుకు నొస్తుంది బేబీ? నువ్వు ఏడవకు. తల ఎందుకు నొత్తందంటే తలకాయ ఎందుకు నొత్తందని అడగబడుతుంది. నన్ను ఎన్నడన్నా గట్లా అడిగినావురా? కడుపు నొత్తందని ఎన్నిసార్లు అడిగినా నేను, ఎన్నిసార్లు మొత్తుకున్నా. అది ఏడ్చి తలకాయ నొప్పి తెప్పించుకుంటాంది. నీ బతుకేనడా నేర్చినావే లాపా లాపా మేము కూడా మళ్ళా కడుపు నొత్తంది అనుడు. అగో నువ్వు ఏడవకు బేబీ. నువ్వు ఏడుస్తే నాకు ఏడుపు వస్తుంది. నువ్వు ఏడుస్తే నాకు ఏడుపు వస్తుంది. మురళి ఏడవకు. ఇలా ఏడుసుడు పాడుగాను. ఒకరిని చూసి ఒకటి ఏడవబట్టే, ఒకరిని చూసి ఒకటి ఏడవబట్టే. ఆపుండ్రి, నాకిడ మంట ఉట్టుకొత్తాంది. ఇటు తిరిగి నాకే మాట్లాడుండ్రి. నేను ఏడవడం ఆపుతాను, నువ్వు ఆపుతావా? నువ్వు ఫస్ట్ ఆపితే నేను ఆపుతా. నువ్వు విత్తితే నేను విత్తుతా, నువ్వు విత్తకపోతే నేను విత్తా అన్నట్టు ఏందిరా మీ మాటలు? ప్రేమించుకున్నాళ్ళు గట్లనే మాట్లాడతారే. నీకేం తెలుసా బర్రెదానికి? పందికేం తెలుసు పన్నీరు వాసన అన్నట్టున్నది. నువ్వే ఫస్ట్ ఏడుపు స్టార్ట్ చేసావు కాబట్టి నువ్వే ఏడుపు ఆపాలి. నువ్వు ఆపితే నేను ఆపుతాను. అల్లగదే పాట పాడతారు. ఓ ఆపుండ్రి. ఏందో నల్ల సాలి వేసిండ్రు నా ఇంటికి వచ్చి. ఆడ ఆపిండు కదనే, నువ్వు ఆపుతలేవేందే లంగదానా? తలనొస్తుంది మురళి. ఆకు తోకనొత్తాను దగ్గర, నేను చెప్పినానే. బేబీ మంచి స్ట్రాంగ్ కాఫీ పట్టుకొని వస్తా, సరేనా? నీ తలనొప్పి మొత్తం పోతుంది, ఓకేనా? ఓకే బేబీ. షుగర్ కొంచెం ఎక్కువ ఇయ్యు, పండుగ చేసుకుందాం. ఓకే బేబీ. పార్టీ చేసుకుందాం. అలాగే బేబీ. ఇవ బేబీ బేబీ అనుడేందో, నువ్వు అదేమన్నా చిన్న పోర అనుకుంటానవా? హలే బేబీ, ఓకే బేబీ, తాకే బేబీ అనుకుంటా. నీ బేబీల మనవయ్యని. త్వరగా రా మురళి. ఇలా వెళ్ళి అలా కాఫీ చేసుకొని అలా వచ్చేస్తాను, ఓకేనా? ఓకే స్వీట్ హార్ట్. ఓని అవ్వ బిర్రుమని ఉరికిండు. మరి నువ్వేం తాగుతావే? నువ్వు నా మొదటి పెళ్ళానివి. నువ్వు పాలు తాగుతావా, చాయ్ తాగుతావా, కాఫీ తాగుతావా అని నన్ను అడుగుతానన్నలేడు. గదానికి కాఫీ కలుపుకొస్తాను ఉరికిండు బిర్రుమని. ఓయనే చెప్పు పంచాయతీ. ఏమన్నావా వాడితివి? మంచుకున్నావాయనే. ఇగో నన్ను ఇవాళ ఏం ఒరియకే, నాకు నిద్ర వస్తుంది. లోపల పోయి వండుకుంటా అంటేనేమో వండనియవు. గిన్నె నొరుగా నీకోసేపు. మరి నువ్వు నవ్వుడు ఆపదినే. ఒసే బర్రెదానా, బర్రెలే కాపాదిసార్లు తిన్నావు, బర్రె అన్నట్టు అన్నావు. నా బిడ్డ ఒక్కసారన్నా తిన్నావే? ఎన్న నొరిగిందా? కొడిసే పురుగని దాన్ని ఒర్రకు బర్రె. నవ్వ పోవే.
గొడిసేపు ఒర్రియకు. అచ్చొచ్చిన ఆంబోతు శకిలిచ్చినట్టు శకిలిస్తాంది యుద్ధ భూమిలో. మురళి ఎంతసేపు వస్తున్నావా? వస్తున్నా డియర్, 1 minute అంతే. లవ్ యూ మురళి. లవ్ యూ టూ బేబీ. త్వరగా రా. చూస్తానే చూస్తాగుండ్రి. మీరు ఎన్ని నాటకాలు ఆడతారు, ఎన్ని వేషాలు ఎత్తారు చూస్తా. మిమ్మల్ని ఇద్దరిని మెడలు పట్టి బయట గెంటు తాగు. నాకు ఆడు కూడా వద్దు. నువ్వెందుకు వచ్చినావు ఎగిడికి? నువ్వెందుకు వచ్చినావు? ఓ బేబీదానా, నా ఇంటికి ఎందుకు వచ్చినావు అని అడుగుతానా. ఓ అనసూయ, నా ఇంటికి ఎందుకు వచ్చావని అడుగుతున్నా. అగో అదినే. ఏమైంది? నువ్వు ఇప్పుడు నవ్వినావు కదా? పీసలేసింది అవే. నేనేడా నవ్వినా? నువ్వు నవ్వినావు, నేను విన్నా. ఎవరకు కొంచెం ప్రశాంతంగా వండని నన్ను అని చెప్పినా. అదినే ఇప్పుడు అది నవ్వింది కదా? ఏమోనే నాకు తెలియదు. బేబీ వచ్చేసా, ఇదిగో కాఫీ. ఎంత కమ్మటి వాసన. ఏం కాఫీ ఇది? బ్రూ కాఫీ. కాదు, మురళి కాఫీ. కూర్చో మురళి. అది కూసోమంటే కూసుంటాడు, నిల్చోమంటే నిల్చుంటాడు. వీడు కనీసం అక్క కాఫీ తాగుతావా నువ్వు అని నన్ను కూడా అడుగుతలేడు. రెండో పిల్లంకి పట్టుకొచ్చిండి అయిపోయా. మురళి నువ్వే తాగించు. తాగు బేబీ తాగు. గదేమన్నా కుక్కనారా? కుక్కకు ఇచ్చినట్టు తాగు తాగు అంటావు. ఇప్పుడు నీకు బుక్క. ఇప్పుడు నీకు. ఇప్పుడు నీకు మురళి. ఇప్పుడు నీకు లేదు. ఎందుకు బేబీ? కాఫీ అయిపోయింది. అరే మురళి, అడిగాది అడుగు. అడిగి పారే. ఏందక్క? మంచిగా కాఫీ పెట్టుకొని తాగినవారా? నాకేదిరా కాఫీ? కాఫీ గురించి అడుగుతానవా అదినే? మరి నాకు కూడా ఏదైనా అడుగు. నేను బేబీకి పెట్టుకొచ్చినాక నేనేం తాగలే, బేబీయే తాగమన్నది నన్ను. మరి నాకు ఓడి పెడతాడరా? అది ఉన్నది కదా అక్క, దాన్ని పెట్టిమని అనసూయను. అది ఎన్నడన్నా నాకు కాఫీ పెట్టించిందా, చాయ్ పెట్టించిందా? ఎన్నడన్నా నన్ను తాగమన్నదా? నాకెట్లాగూ చేయది, నీకన్నా ఏమనక్క? నువ్వు చెప్తే నేను చేస్తానా? ఆవు చేస్తావు. అది మొగునికే ఇవ్వకపోతే నాకే నుంచి చేస్తుందిరా? చేస్తుంది అక్క, చేస్తుంది. నువ్వు ఒక్క మాట అడుగు, నిమిషంలో చేసి పెట్టుకొస్తుంది. అదిరా మరి నా బిడ్డ పవర్ అంటే. నువ్వు తుపాకీ అక్క, తుపాకీల నుంచి బుల్లెట్లు దాని గుండెలేడ దిగుతాయో అని భయం దానికి. మరి నువ్వేందిరా, నటల తుపాకివా? నేనేందక్క, దానికి బొమ్మ తుపాకీని. ఆడుకుంటుంది నాతోటి ఆటలు. ఏం రావు కదా బుల్లెట్లు. మంచిగా ఉన్నారా మీరు రోగాలు మించోగలు. నేను ఎవరినో తెలుసా పిల్ల నీకు? ఓ అమెరికా బేబీ పిల్ల. ఆహా, మీరు అనసూయ వాళ్ళ వదిన కదా? బేబీ ఆమె మా అక్క. నీకు అక్కనా? అవును, బొంబాయిలో ఉంటుంది. బొంబాయి అక్క అంటారు అందరూ. అవునా, నేను అనసూయకి వదిన అనుకున్నాను. నీకు అక్క? గైనకు అక్క అవుతుంది కాబట్టి నాకు వదినైంది. ఏమనుకుంటాను, అరసలు కూడా తెలివయి ఇంటికి వచ్చినావు మంచిగా. అక్క నన్ను ఆశీర్వదించండి అక్క. లే నేను నీకు అక్కను కాదు తల్లి, వదినేనైతా. వదిన, సారీ వదిన. వదిన నన్ను ఆశీర్వదించండి. ఆశీర్వదించిన ఊకే మొక్కుడు అవసరం లేదు కాలు. నాతోటేమో 100 సార్లు మొక్కించుకుంటుంది. గదొక్కసారి మొక్కుతా అంటేనే ఊకే వంగుడు అవసరం లేదు అనబట్టే. అవ్వో, ఈ బొంబాయిది కూడా మారిపోయింది కదా. దీని బొంబాయి బెత్తమ్మ కబుది. ఇది నాకేందో ఎత్తదని నేను అనుకుంటే దానికి వేసేటట్టున్నది కదా. ఆమె నీకు అక్క కాదు, నేనైతేనే నీకు అక్కను. నా కాళ్ళు మొక్కుదు దాచి. ఏమేవు సప్పుడు ఎత్తలేవు, ముందుకే అడుగు. మురళి, రాణి ఎక్కడా? రాణి నా కోడలు. నాకు తెలుసు మురళి, రాణి చాలా మంచిది. నేను రాణిని ఒకసారి కలవాలి. ఆ కలువు, తను ఇప్పుడు కడుపుతోటి ఉంది, ప్రెగ్నెంట్. ఓ వావ్, రాణి ప్రెగ్నెంటా? కంగ్రాట్స్ చెప్పాలి వెళ్ళి. నేను కూడా అటే పోతున్నా. ఒకసారి రాణిని చూసి సపరేట్గా పోయి వంట. వస్తావా నాతోటి? వస్తాను వదినమ్మా, తీసుకెళ్ళండి నన్ను.
నువ్వు వస్తావానే? కొంపగాలు ఒకడు ఎడతా ఉంటే సూటకు నిప్పు లేదని ఇంకోటి ఏడిచిండట. ఈ సామెతను ఎన్ని వీడియోలలో వాడినో ఏమో, అయినా మళ్ళొత్తాంది. గిట్లాంటి సామెతలు నువ్వేమన్నా ఉంటే గల కామెంట్లో పెట్టరాదుండి దోస్తులు. నాకు ఇది ఒకటే ఆలోచి పాడైతుంది, వేరే యాది కత్తలేవు. నేనేమంటున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? గీడ గింత పెద్ద పంచాయతీల నుంచి లేచిపోయి నువ్వు రాని చూస్తాన పడితేందదినే దాని రాని ముఖమంగడ పోతే నీకుగా రానెక్కువైనా అది. ఇంకా నన్ను చూడమన పడితివి, దాన్ని రోజు చూసి వస్తాన్న, మళ్ళా స్పెషల్గా ఏం చూడాలి దాన్ని? గదేమన్నా కలకత్తా మహారాణా, కోహినూరు వజ్రమా, ఊరికే చూసుకుంటా కూర్చోడానికి? సరే మంచిది, నేను బేబీని తీసుకొని పోయి చూయించుకొని వస్తా. నీకు కూడా బేబీ అయినా అది గది? నీ పేరేందమ్మా? బేబీ. దాని పేరే బేబీ అట. బేబీ అని పిలవకపోతే ఏం చేయాలి చెప్పు? నాకు ఒక మంచి పేరు పెట్టండి వదినమ్మ. అయ్యో ఎందుకు బిడ్డ, బేబీ మంచిగానే ఉన్నది కదా. నాకు మీలాంటి తెలుగు పేరు ఒకటి పెట్టండి వదినమ్మ. సరే బిడ్డ, దానికి ఏంది, ఒక మంచి రోజు చూసి పెట్టుకుందాం. పారసాల వేయదనే, దాన్ని ఉయ్యాల వండ పెట్టి ఊపి దానికి పేరు పెట్టుండ్రి. ఇగో ఈ మురళిగాడు కూడా వచ్చి దాని చెవుల ఊకు అని ఊదుతాడు. ఆడు వంగబడి కూకు అని ఊదంగా నేను వీపులు వచ్చి 4 గుద్దులు గుద్దుతా. పెద్దమ్మా, మామయ్య. ఏ పిల్ల, దీనికి అలా షాకుల మీద షాకులు తగులుతాయి. గిదేంది, దీనికి సినిమా అంతా ముందే తెలిసినట్టు రియాక్షన్ ఇవ్వబట్టే. రాని బాగున్నావా? నీకు తెలుసన్న విషయం ఇక్కడ ఎవరికి తెలియదే, ముయ్యునోరు. ఏంటిదంతా? ఏందే నోరిప్పలిచ్చి పెడుతుంది? నీకేం అర్థమైంది? నువ్వేం చూసినావు? పెద్దమ్మ, అత్తమ్మ నాకు చేపల ఫ్రై కొంచెం కూడా ఉంచలేదు, మొత్తం తిన్నది. అమ్మని, ఇది చేపల ఫ్రై కోసం ఏడుతాన్నది. ఎంత చాలున్నది. అప్పుడేమో గొంతులో ముళ్ళిరికినప్పుడేమో అత్తమ్మ మీరు తినండి, నేను తిన తీయండి అన్నది. ఇప్పుడేమో చేపల ఫ్రై అంటుంది. అయ్యో బిడ్డ, దానికే మూత అట్లా పెట్టబడితివా? రాణి కూడా యాక్టింగ్ బాగానే నేర్చుకుంటాంది. బాధపడకు రాణి, నేను మురళితో చేపిస్తానుగా. నీకు ఏది కావాలంటే అది తిను. అలా ఉండదు నువ్వు ఇప్పుడు, నువ్వు అసలు ప్రెగ్నెంట్వి కదా. సరే ఆంటీ, మీరెప్పుడు వచ్చారు? నేను ఇప్పుడు వచ్చాను, నా గూటికి నేను చేరుకున్నాను. ఎవరు గూటి కాలు చేరుకున్నారా? మరి నా గూడేది, నా పచ్చేది? అమ్మా, గిడ సోఫా ఖాళీ అయింది, మురళి పక్క నుంచి అది లేచిపోయింది, నేను పోయి కూర్చుంటా. ఇక చూడే, నీ మగన్ పక్కకు నేను కూర్చున్నా, చెయ్యి కూడా ఎత్తన్నా చూడు. వేసుకో, పండగ చేసుకో. నా మొగుడి మీదేగా వేసుకుంది, వేసుకో. ఏందత్తమ్మా, ఏం మాట్లాడుతున్నారు మీరు? రాని నీకు వెళ్ళగాని యాక్షన్లు. సో దోస్తులు, ఎట్లున్నది మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు, చాలా కష్టపడి చేస్తున్నాం వీడియోస్ ని. వీడియో ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయండి. మరి ఈ వీడియోని మీ బంధుమిత్రులకి షేర్ చేస్తారు కదా. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం దోస్తులు, బాయ్ బాయ్. ఏమండి, నేను కూడా లవ్.